హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ మష్రూమ్ కర్రీ. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా పలావ్లోకైనా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మష్రూమ్స్ తీసుకొని వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా 4-5 టైమ్స్ అయినా వాష్ చేసుకోవచ్చు, లేదంటే పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేస్తే నీట్గా వచ్చేస్తాయి మనకి. ఇలా మష్రూమ్స్ మొత్తానికి స్కిన్ మొత్తం తీసేసుకుందాం. మష్రూమ్స్లో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదంట, జీరో కొలెస్ట్రాల్ అండ్ ఫుల్గా డి విటమిన్ ఉంటుందంట. కాబట్టి ఇవి వాడచ్చు అందరూ. వాటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుందాం. ఇప్పుడు వాటిని 4 పీసెస్గా కట్ చేసుకుందాం. పైన కాడలు ఇష్టపడే వాళ్ళు ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. మనకి రెస్టారెంట్లో అయితే పైన కాడలు ఉంచరు, ఓన్లీ కింద ఉన్న పార్ట్ మాత్రమే వేసుకుంటారు. ఇప్పుడు ఆ మష్రూమ్స్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది, అప్పుడు అంత బాగోవు. నెయ్యితో ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది కర్రీ. నేనైతే ఆయిల్తో ఫ్రై చేస్తున్నా. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక దీనిలో ఆనియన్స్ వేసుకుందాం. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే సరిపోయిద్ది, మీడియం సైజు అయితే 2 వేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి, అలాగని బ్రౌన్ కలర్ ఏం రానవసరం లేదు. ఇప్పుడు ఆనియన్స్లో టమాటా, పచ్చిమిర్చి వేసుకుందాం. టమాటా, పచ్చిమిర్చి తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని టమాటాని, ఉల్లిపాయని బాగా వేయించుకుందాం. టమాటా మనకి మెత్తబడే వరకు ఇలా మూతబెట్టి కొంచెం మగ్గించుకుందాం. ఇప్పుడు టమాటా, ఆనియన్స్ మగ్గిపోయినాయి, బాగా మెత్తబడినాయి. ఇప్పుడు దీనిలో చెక్క, లవంగాలు, కొంచెం షాజీరా, 2 యాలకులు వేసుకొని కొంచెం వేగనిద్దాం. ఇది స్టవ్ ఆఫ్ చేసాకైనా వేసుకోవచ్చు, ఆసగకే వేగిపోతాయి. అలాగే ఒక 2 ఇంచుల అల్లం కూడా తీసుకొని వేయించుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల మళ్ళీ మనం సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకోవడాలు అవేం చేయబడలేదు, ఇందులోనే వేసేసుకోవచ్చు అనమాట. అల్లం వేసాక అలాగే 10 గార్లిక్ క్లోవ్స్, కొన్ని వెల్లుల్లిపాయలు అవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెంసేపు చల్లారనిద్దాం. చల్లారిన మిశ్రమాన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని దీనిలో కొంచెం పెరుగు వేసుకుందాం. పెరుగు వేసాక కొంచెం నానబెట్టిన జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, మనకి గ్రేవీ కూడా బాగా చిక్కగా వస్తుంది. జీడిపప్పు బదులు గసగసాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసుకుందాం, 1 స్పూన్. సాల్ట్ వేసాక దీన్ని మిక్సీ మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పట్టిద్ది. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులో జీలకర్ర వేసుకుందాం.
ఇప్పుడు అందులో మనం ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని వేసేద్దాం. అది వేసి కలుపుకుంటూ ఆయిల్ అంతా మన ప్యూరీలోకి ఇంకిపోయేటట్టు కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. అలాగే మిక్సీ జార్లో ఇంకా అడుగున మిగిలిపోయిందిగా, దాన్ని ఇంకొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఇందులో పోసేసి లిడ్ క్లోజ్ చేసేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఓ 10 నిమిషాలు ఉడికాక మనకి గ్రేవీ కొంచెం చిక్కగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అలా కాదు ఇంకా కావాలంటే ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవచ్చు. అలా 50% ఉడికిన తర్వాత దీంట్లో మనం ఒక స్పూన్ కారం వేసుకుందాం. కారం మన ఇష్టం, టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, అందుకని నేను కొంచెమే వేస్తాను. అలాగే దీనిలో 2 టీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కారం వేసాక దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ గ్రేవీలో కలిసిపోయేదాకా కలుపుకోవాలి. దీనిలో స్టార్టింగ్లో మనం కరివేపాకు వేయడం మర్చిపోయాం. ఇప్పుడు ఆ కరివేపాకు కూడా వేసుకుందాం. ఆయిల్లోనే వేసేసినా బాగానే ఉంటుంది, ఇప్పుడైనా వేసుకోవచ్చు. కరివేపాకు వేసి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. మనకి కారం ధనియాల పొడి కూడా గ్రేవీలో బాగా కలిసిపోయి ఉడికిపోతాయి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని ఏవైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు 70% కర్రీ ప్రిపేర్ అయింది, ఇంకా ఉంది కాబట్టి ఆ లోపు ఉడికిపోతాయి. ఇప్పుడు మనం మష్రూమ్స్ వేసుకుందాం. వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకుందాం. అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ 8 మినిట్స్లో కల్లా కర్రీ రెడీ అయిపోద్ది. మనకి రైస్లోకి అయితే కొంచెం చిక్కగా కావాలి కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాలి. చపాతీలోకి అయితే కొంచెం వాటర్గా ఉంటేనే మనకి డిప్ చేసుకొని తినడానికి బాగుంటుంది కాబట్టి కొంచెం ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. దీనిలో ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత గరం మసాలా యాడ్ చేశాను. గరం మసాలా యాడ్ చేసి కొంచెం కలిపేసి మొత్తానికి మసాలా ఫ్లేవర్ పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో కసూరి మేతి వేసుకుందాం. కసూరి మేతిని కొంచెం చేత్తో నలిపేసి వేసుకుందాం. కసూరి మేతి ఏ టమాటా వేసిన కర్రీలో వేసినా చాలా బాగుంటుంది. ఉంటే వేసుకోవచ్చు, మెంతి కూరని ఎండబెట్టుకుని అయినా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం. అంతేనండి, మన టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకుందాం. ఇది టేస్ట్కి కూడా బాగుంటుంది. అంతేనండి, మన టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ కర్రీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.